హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి కార్ టీ సెల్ థెరపీకి సంబంధించి. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడేమైంది అంటే ఈ కార్ టీ సెల్ థెరపీకి సంబంధించి ఒక బ్రేక్ త్రూని ఐఐటి బాంబే తీసుకురావటం జరిగింది. సో ఏం చేసింది అన్నటువంటిది చూద్దాం. అలాగే అసలు కార్ టీ సెల్ థెరపీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని యొక్క యూజెస్ ఏంటి? దీని బ్రాడ్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నటువంటిది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఐఐటి బాంబేకి సంబంధించి ఏం చేసింది, ఇప్పుడు మనకేవైతే ఈ ప్రాసెస్లో వాడేటటువంటి టీ సెల్స్ ఉంటాయో ఆ టీ సెల్స్ని రికవర్ చేయటం కోసం ఒక కొత్త ఎఫిషియెంట్ మెథడ్ని తీసుకురావటం జరిగింది. సో ఆ మెథడ్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ ద్వారా ఏమైంది అంటే రిలయబిలిటీ అన్నటువంటిది పెరుగుతుంది. అది మాత్రమే కాదు, కాస్ట్ అన్నటువంటిది రెడ్యూస్ అవుతుంది. సో ఎఫిషియెంట్‌గా ఈ ట్రీట్మెంట్‌ని ఎక్కువ మందికి అందించటానికి ఇది ఉపయోగపడుతుందనమాట. సో అసలు ఇక్కడ చూడండి, ఏంటి అసలు కార్ టీ సెల్ థెరపీ అంటే? కార్ అంటే కిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనేసి పిలుస్తూ ఉంటాం. టీ అన్నటువంటిది టీ సెల్. మనకి ఈ వైట్ బ్లడ్ సెల్స్‌కి సంబంధించి గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా! సో అగ్రాన్యులోసైట్స్‌లో మనకి టీ సెల్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో వైట్ బ్లడ్ సెల్స్‌కి సంబంధించి ఇమ్యూన్ సిస్టమ్‌కి సంబంధించి ఈ టీ సెల్స్ అన్నటువంటివి చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి. అయితే ఇక్కడ చూడండి, క్యాన్సర్ ఇమ్యూనోథెరపీకి సంబంధించి ఈ కార్ టీ సెల్ థెరపీ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ కాంపోనెంట్స్ ఏంటి? టీ సెల్స్. ఇందాకే చెప్పుకున్నాం. వైట్ బ్లడ్ సెల్స్‌లో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ ఈ టీ సెల్స్ అన్నటువంటిది. ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని తీసుకురావటంకి చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. అంటే ఏంటి? మన బాడీలో ఉండేటటువంటి సెల్స్‌ని యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్‌ని మనం చంపగలిగేలాగా చేయటం అన్నమాట. అలాగే కిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ ఇందాక అన్నాం కదా! సో ఇది ఏంటి అంటే ఒక చిన్న టీ షేప్‌లో ఉండేటటువంటి ఒక రిసెప్టార్ అన్నమాట. దీన్ని టీ సెల్స్ మీదికి పంపించటం జరుగుతుంది. సో ఇది ఆ స్పెసిఫిక్ క్యాన్సర్ యాంటీజెన్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసి ఆ టీ సెల్స్‌ని ఉపయోగించి ఆ క్యాన్సర్ సెల్‌ని చంపేస్తుందన్నమాట. అది ఈ కిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ చేసేటటువంటి పని. సో సింపుల్‌గా ఇక్కడ చూడండి ఎలా పనిచేస్తుంది అన్నటువంటిది చూస్తే, టీ సెల్స్‌ని ఫస్ట్ ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటం జరుగుతుంది. సో కలెక్షన్ అన్నటువంటిది చేస్తారు. సెకండ్‌ది జెనెటిక్ మోడిఫికేషన్. అంటే ఏంటి? ఆ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి టీ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో జీన్ థెరపీని యూజ్ చేసి జెనెటిక్ మోడిఫికేషన్ అన్నటువంటిది చేస్తారనమాట. దాని తర్వాత సెల్ ఎక్స్పాన్షన్. అంటే ఏంటి? ఆ మోడిఫికేషన్ చేసినటువంటి టీ సెల్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క నంబర్‌ని మల్టిప్లై చేయటం జరుగుతుంది. సో తర్వాత ఇన్‌ఫ్యూజన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏవైతే ఈ కార్ అంటే కిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ ఉన్నటువంటి టీ సెల్స్‌ని మనం మల్టిపుల్ ప్రొడ్యూస్ చేశామో వాటిని మళ్ళీ బ్లడ్ ద్వారా ఆ పేషెంట్‌కే ఎక్కిస్తారనమాట. సో దాని తర్వాత టార్గెటెడ్ కిల్లింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ కిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ ఉన్నటువంటి టీ సెల్స్‌ని బ్లడ్ ద్వారా ఆ పేషెంట్‌లోకి ఎక్కించినప్పుడు ఆ సెల్స్ అన్నటువంటివి ఏం చేస్తాయి? ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో వాటి దగ్గరికెళ్ళి వాటిని చంపేస్తాయి. సో ఇది జనరల్‌గా జరిగేటటువంటి ప్రాసెస్ అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ పేషెంట్ ఉన్నారు. సో ఆ పేషెంట్ నుంచి బ్లడ్‌ని కలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. కలెక్ట్ చేసుకొని టీ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీప్రోగ్రామ్ చేస్తారు. అంటే ఇక్కడ జెనెటిక్ మోడిఫికేషన్ అన్నటువంటిది చేయటం జరుగుతుంది. సో అలా రీప్రోగ్రామ్ చేసినటువంటి టీ సెల్స్‌ని కార్ టీ సెల్స్ అంటాం. ఎందుకని? కిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్‌ని ఈ టీ సెల్స్ పైన పెడుతున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈ సెల్స్ కాస్త కార్ టీ సెల్స్‌గా మారిపోయాయి. సో తర్వాత ఏం చేస్తారు? ల్యాబ్‌లో వాటిని మల్టిప్లై చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఈ ల్యాబ్‌లో మల్టిప్లై చేయటానికి సంబంధించి. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మాట్లాడదాం. సో అలా మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేస్తారు? ఈ సెల్స్‌ని మళ్ళీ ఇన్‌ఫ్యూజ్ చేస్తారనమాట ఆ పర్సన్‌కే. సో ఎలా ఇన్‌ఫ్యూజ్ చేస్తారు? బ్లడ్ ద్వారా తీసుకొని ఆ బ్లడ్‌ని మళ్ళీ అతనికి తిరిగి ఎక్కించడం ద్వారా క్యాన్సర్ సెల్స్‌ని ఈ కార్ టీ సెల్స్ ఎళ్లి చంపేస్తాయన్నమాట. సో ఇది బాగా ఎఫిషియెంట్‌గా మనం తక్కువ కాస్ట్‌లో జరుపుకునేటటువంటి ఒక థెరపీ. సో ఇక్కడ చూడండి, ఈ ఐఐటీ బాంబే ఏం చేసింది ఇప్పుడు అంటే జనరల్‌గా కార్ టీ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు 3D స్కాఫోల్డ్స్‌లో. స్కాఫోల్డ్స్ అంటే ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందన్నమాట మొత్తం స్ట్రక్చర్. సో వీటిలో సెల్స్‌ని గ్రో చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ సెల్స్‌ని గ్రో చేస్తారో కొన్ని సార్లు ఏమవుతుంది? వాటి నుంచి సెల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అన్నటువంటిది డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు డిఫికల్ట్ అవుతుంది? చూడండి. టీ సెల్స్ వాటికి ఆ స్కాఫోల్డ్ ఫైబర్స్ ఇవేవైతే ఉంటాయో చుట్టూ వాటికి గట్టిగా అంటుకొని ఉండటం ద్వారా ఆ ఫైబర్స్ అన్నటువంటివి కొన్ని సార్లు కోల్పోతూ ఉన్నాయన్నమాట సెల్స్.
సో, కన్వెన్షనల్ ఎంజైమ్స్‌ని వాడటం అంటే ట్రిప్సిన్ ఇలాంటి వాటిని వాడటం ద్వారా ఆ మెంబ్రేన్‌కి ఈ టీ సెల్ అన్నటువంటిది మిగిలిపోతూ వస్తుంది. సర్ఫేస్ ప్రోటీన్స్ అన్నీ అక్కడ పోతూ ఉన్నాయన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుంది? ఆ సెల్ అంటే ఈ కార్ టీ సెల్ యొక్క సర్వైవల్ అన్నటువంటిది తగ్గిపోతుంది. దానివల్ల ఈ థెరపీ యొక్క ఎఫెక్టివ్‌నెస్ అన్నటువంటిది తగ్గిపోతుంది. కార్ టీ సెల్ థెరపీ యొక్క ఎఫెక్టివ్‌నెస్ అన్నటువంటిది తగ్గిపోతుంది. మరి ఇప్పుడు ఐఐటీ బాంబే ఏం చేసింది? ఇదిగో ఈ డిఫెక్ట్ ఉంది అన్నట్టుగా కనుక్కునింది సరే. దీనికోసం ఏం చేసింది అంటే చూడండి. ఏం చేశారు ఈ రీసెర్చర్స్ అంటే ట్రిప్సిన్‌కి బదులుగా వేరే ఎంజైమ్‌ని వాడటం జరిగింది. ఏంటి ఆ ఎంజైమ్? చూడండి అక్యుటేజ్ అనేటటువంటి ఇంకొక ఎంజైమ్‌ని వాడారనమాట. సో, దాని ద్వారా ఇందాకేదైతే మనం అనుకున్నామో 3 స్కాఫోల్డ్స్ అని చెప్పేసి వాటిలో చుట్టూ ఉన్నటువంటి మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో ఆ మెంబ్రేన్ అన్నటువంటిది కోల్పోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ ఫైబర్స్‌కి అంటుకొని. సో, దానివల్ల ఏమవుతుంది సెల్ అన్నటువంటిది ఎక్కువ కాలం బతకటానికి అవకాశం ఉంటుంది. సో, దాని ద్వారా ఈ థెరపీ అన్నటువంటిది ఎఫెక్టివ్‌గా చేయటానికి కూడా మనకు వీలు కల్పిస్తుంది. సో, చూడండి డిటాచెస్ సెల్స్ వితౌట్ డ్యామేజింగ్ ద మెంబ్రేన్. సో, ఆ 3 స్కాఫోల్డ్ మెంబ్రేన్ ఏదైతే ఉందో దానికి అటాచ్ అవ్వకుండా ఈజీగా డిటాచ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది ఇమ్యూన్ ప్రోటీన్స్‌ని ప్రిజర్వ్ చేయటానికి. అంటే ఏంటి? ఇక్కడ ఆ ఫైబర్స్ అన్నటువంటివి కోల్పోవటం వల్ల ఇమ్యూన్ ప్రోటీన్స్ అన్నటువంటివి కూడా కొన్ని కొన్ని సార్లు కోల్పోతున్నాం. సో, అలాంటివి కోల్పోకుండా వాటిని ప్రిజర్వ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల హై సెల్ సర్వైవల్ అన్నటువంటిది ఉంటుంది. సో, దాంతో థెరపీ అన్నటువంటిది త్వరగా జరగటానికి, తక్కువ కాస్ట్‌లో జరగటానికి మనకిది అవకాశాన్ని కల్పిస్తుందనమాట. సో, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అంటే మొదటిది కాస్ట్ రిడక్షన్. సో, ఇప్పుడు ఏంటి ఈ యొక్క ప్రోటీన్‌ని యూజ్ చేసి ఇంతకుముందు మనం వేరే కన్వెన్షనల్ ప్రోటీన్‌ని యూజ్ చేయటం ద్వారా ఆ మెంబ్రేన్‌కి వెళ్లి అతుక్కునే కొద్దీ ఏమవుతుందంటే ఆ సెల్ లైఫ్ తగ్గిపోయే కొద్దీ ప్రొడక్షన్ ఎక్కువయ్యేది. బట్ ఇప్పుడు అలా అవసరం లేదు కాబట్టి దానివల్ల కూడా కాస్ట్ అన్నటువంటిది తగ్గుతుంది. రెండవది సక్సెస్ రేట్ అన్నటువంటిది హైగా ఉంది. మూడవది స్కేలబిలిటీ అంటే లార్జ్ స్కేల్‌లో వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయటానికి ఇప్పుడు అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అలాగే ప్రాసెస్ ఇన్నోవేషన్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్సే. మరి మన భారతదేశానికి సంబంధించి ఒక ఈ కార్ టీ సెల్ థెరపీని అప్రూవ్ చేయటం జరిగింది. అది కూడా 2023లో అన్నమాట. దాని పేరే నెక్స్కార్ 19 అన్నటువంటిది. ఇండియాస్ ఫస్ట్ అప్రూవ్డ్ ఇండిజినస్ కార్ టీ సెల్ థెరపీ. ఎవరు డెవలప్ చేశారు? ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్, అలాగే ఇమ్యూనో యాక్ట్. ఈ 3 కలిసి ఈ యొక్క నెక్స్కార్ 19 అన్నటువంటి కార్ టీ సెల్ థెరపీని అభివృద్ధి చేయటం జరిగింది. సో, మోస్ట్ అఫోర్డబుల్ కార్ టీ సెల్ థెరపీస్‌కి సంబంధించి అందులో ఇది కూడా ఒకటనమాట. మరి ఈ కార్ టీ సెల్ థెరపీకి సంబంధించిన బ్రాడ్ ఇంప్లికేషన్స్ ఏంటి? అంటే ప్రపంచంలో మన భారతదేశం యొక్క పొజిషన్‌ని ఈ అడ్వాన్స్‌డ్ సెల్ మరియు జీన్ థెరపీకి సంబంధించి స్ట్రెంథెన్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయన్స్ అన్నటువంటి దాన్ని సాధించటానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇండియాని జెనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హై ఎండ్ మెడికల్ ఇన్నోవేషన్ వైపుగా తీసుకెళ్లటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3కి కూడా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది 2030వ సంవత్సరానికల్లా ఇవన్నీ చేరుకోవాలి అన్నట్టుగా కొన్ని గోల్స్‌ని పెట్టడం జరిగింది. మొత్తం 17 గోల్స్‌ని. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అన్నటువంటిది ఏం చెప్తుంది? గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అన్నటువంటి దాని గురించి చెప్తుంది. సో, దాంట్లో భాగంగా గుడ్ హెల్త్‌ని అందరికీ అందించాలంటే దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్స్‌ని ఎక్కువ అఫోర్డబుల్‌గా గనక తీసుకొస్తే అప్పుడు ఎక్కువ మంది పీపుల్‌కి అది రీచ్ అవుతుంది. సో, దాంట్లో భాగంగా తీసుకొచ్చినటువంటిదే ఈ కార్ టీ సెల్ థెరపీ అన్నటువంటిది. దాంట్లో ఉన్నటువంటి ఒక లోపాన్ని ఇప్పుడు ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు పరిష్కరించడం జరిగింది. సో, దీని ద్వారా ఎఫెక్టివ్‌గా ఎక్కువ స్కేల్‌లో దీన్ని అందించటానికి, అది కూడా తక్కువ కాస్ట్‌లో అందించటానికి ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, ఇది కార్ టీ సెల్ థెరపీకి సంబంధించి ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు తీసుకొచ్చినటువంటి ఒక ఇన్నోవేషన్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.